ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ దినపు సందేశం. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పొయ్యరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లో పోయిదురు, అప్పుడు రెండును చెడిపోక యుండునని చెప్పెను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16-17 వచనములు. ప్రార్థించుకుందాం. కనికరము గల మా తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమందు చదవబడినటువంటి వాక్య భాగాన్ని మేము అర్థం చేసుకునేలాగున మాకు ఆత్మీయ నేత్రంలోను తెరవలనని, మరి తెలుసుకున్నటువంటి వాక్య భాగాన్ని మా జీవితంలో అనుభవించుకొని మీ యొక్క సందేశానుసారముగా జీవించే ధన్యతను మాకు ప్రసాదించవలనని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు ఎందుకని ఉపవాసం ఉండరని ప్రశ్న వేసినప్పుడు ఈ యొక్క సాదృశ్యాన్ని ప్రభు వివరించినట్లుగా మనం చూస్తున్నాం. అదేమనినా కొత్త బట్ట మరి పాత బట్టకు మాసిక వేయరని, కొత్త ద్రాక్షరసము పాత తిత్తుల్లో పోయవలదని ఈ విధంగా తెలియజేసి ఉన్నాడు. మరి మాసిక మరి పాత బట్టను చించునని, మరి కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షరసాన్ని వేసినప్పుడు అది మంచి ఫలితాన్ని ఇచ్చునని, అయితే పాత తిత్తుల్లో పోసినట్లయితే కొత్త ద్రాక్షరసం పాత తిత్తులను పిగుల్చునని అర్థమిచ్చుచున్నది. అంటే క్రొత్త నిబంధన మరియు దానికి సంబంధించిన భాష్యము అనగా అర్థము, మరియు పాత నిబంధన దానికి సంబంధించిన అర్థము వేరువేరుగా ఉన్నాయని, అయితే రెండును ఒకే లక్ష్యాన్ని చేర్చినవైనను వాటి యొక్క ఆచరణ విధానములో మార్పు, ప్రజల జీవన విధానాన్ని బట్టి అయితేనేమి, ఆలోచన విధానాన్ని బట్టి అయితేనేమి, కాలమును బట్టి అయితేనేమి, ప్రభు వాటి యొక్క లక్ష్యం ఒకటి అయినప్పటికీ వాటిని అర్థం చేసుకుంటయును వాటిని పాటించుట యందు వైవిధ్యం ఉన్నదని ప్రభు తెలియజేయుచున్నాడు.